అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. ఈ రోజు అయితే స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ఇక్కడ ఈ బుడ్డిగాడు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి బర్త్డే అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మా, అస్సలు అనుకోలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఏమనుకున్నాం, నువ్వు ఎక్కడికి వెళ్దామన్నావు బుజ్జమ్మ? ఫస్ట్ స్కై డైనింగ్, గాల్లో కూర్చొని భోజనం చేస్తాను, అక్కడ కేక్ కట్ చేస్తాను. ఓకే, గుడ్ ఐడియా, ఓకే, అదొక నైస్ ఎక్స్పీరియన్స్ అలా అనుకున్నాం అనమాట. అలా అనుకున్న తర్వాత నాకు హాఫ్ జర్నీలో అంటే అటువైపుకి స్టార్ట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి తెలీదు. ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది అనమాట, ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు నేను ఒక ప్లేస్ చెప్పా. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇవన్నీ నార్మల్గా కూడా వెళ్ళొచ్చు, కానీ మన స్పెషల్ డే రోజు వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకు గుర్తుంటుంది. ఏంటో అలా మాట్లాడగానే 1-2 minutes అయిపోతుంది. అబ్బా ఓకే, మనం ఇప్పుడు వెళ్ళి అమ్మమ్మని ఫస్ట్ భోజనం చేసేయాలి, లంచ్ టైం అయిపోయింది కదా. కలర్ సంబంధం లేకుండా ఉంది. డ్రెస్ ఎలా ఉంది? చిన్న డ్రెస్ ఎలా ఉంది? మన ఇద్దరం సేమ్. నువ్వు వైట్ వేసుకున్నావు, అలా జరిగేది అనమాట. ఓకే, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బై. లంచ్కి వెళ్దామని ఏవో పూల సంచులు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ వింటర్కి అయితే. వింటర్కనే కాదు, బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్, నీ పెయిన్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ హీట్ బ్యాగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. చూసారు కదా, ఇంట్లో ఉన్నది వైర్ కొంచెం బ్రేక్ అయింది. సో అలాగే సేమ్ ఉండే వైర్ రెండింటికి సెట్ అయ్యేలాగైతే వితిన్ 24 hours ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి మా ఛార్జింగ్ స్టేషన్. ఇక్కడ ఆయిల్ హీటింగ్, ఆ తర్వాత వాచెస్కి ఛార్జింగ్, ఆ తర్వాత సెన్సార్ లైట్స్కి అన్నిటికీ ఇక్కడే అనమాట. ఎందుకంటే చిన్న కేబుల్స్ ఇస్తారు కదా. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ప్లేస్. అక్కడ ఇక్కడ మిస్ప్లేస్ అయిపోకుండా. ఇందులో ఉన్న నచ్చని థింగ్ ఏంటి అంటే వితిన్ 2 minutes హీట్ అయిపోతుంది. అది హీట్ అయ్యేప్పుడు చూసారు కదా, అది ఎంత బాల్ లాగా అయిపోతుందో. అది కొంచెం జాగ్రత్త, దగ్గర ఉండి ఆఫ్ చేసుకోండి. ఇంట్లో ఉన్నదేమో థిక్గా ఉంది, ఇప్పుడు వచ్చింది కొంచెం థిన్గా అనిపించింది. కానీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళకి కూడా తీసుకున్నారు. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, మస్ట్ బై ప్రోడక్ట్ అనమాట. మీకు తెలుసా ఈ హీట్ బ్యాగ్? మీరు ఆల్రెడీ యూస్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కట్ చేస్తే మనమైతే వచ్చేసాం ఉషా మాల్పూరీస్ కిచెన్కి. ఇలా అంటే అందరికీ తెలియకపోవచ్చు, హీరో నాగశౌర్య గారి మదర్ రెస్టారెంట్ అంటే ఇంకా చాలామందికి తెలుస్తుంది కదా. వన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఉషా మాల్పూరీస్ అనే గుర్తుంచుకుంటారు అనమాట. ఎందుకు అంటే మనకి హోమ్లీ ఫుడ్ లాగా ఉంది. అలాగే ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది కదా, హీరో వాళ్ళ మదర్ అంటే. అక్కడికి వెళ్ళి మనం పలకరించినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది అనేది కూడా మ్యాటరే కదా. తనైతే ఎంతో మందికి అంటే అందరూ వెళ్ళి కొంచెం క్యూరియస్గా మాట్లాడతారు, అంతే స్మైలీగా అందరినీ రిసీవ్ చేసుకోవడం చాలా చాలా నచ్చింది. మేము ఎందుకు వచ్చాము చెప్పలేదు కదా. యాక్చువల్గా మా వాడు అప్పుడు ఒక మూవీలో, హీరో నాగశౌర్య గారి మూవీలో జస్ట్ 1 or 2 seconds ఉండే ఏదో కనిపిస్తాయి అనమాట. సరే, అది ఎప్పటికైనా మెమరబుల్లే కదా ఒక మూవీ అంటే. సో అలా వాళ్ళ మదర్ రెస్టారెంట్కి తీసుకెళ్తే కొంచెం మెమరబుల్గా ఉంటుంది. అసలే బర్త్డేకి ఎవరూ లేరని పాపం వాడు కొంచెం సాడ్ అవుతాడు కదా, అందుకని అలా అని ఇక్కడికి తీసుకెళ్ళాము. అలా గాల్లో అడిగితే మేము భూమి మీదే కానివ్వరా ఈసారికి అని చెప్పి ఇలా తీసుకొచ్చాము. ఫుడ్ అయితే ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసాం. సూప్ చాలా బాగుంది. అంటే నాకు పెద్ద టేస్ట్లు తెలియకపోయినా కూడా మనకి ఫుడ్ కలర్స్ ఏం లేవు, అజినోమోటో లేదు, ఇంకా హోమ్లీ ఫుడ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ఫుడ్ అయినా మన కోసమే చేస్తారు. ఇప్పుడు ఈ కుక్కర్ బిర్యానీ ఉంది కదా, ఇది మనం వెళ్ళిన తర్వాత మన కోసమే చేస్తారు. 45 minutes టైం అయితే పడుతుంది. మీకు చిన్న టిప్ ఏంటి అంటే, ఇక్కడ అదే మావాడు చూపిస్తున్నాడు, అక్కడ ఉంది ఆల్రెడీ కుక్కర్ బిర్యానీ. మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలి అంటే 45 minutes టైం పడుతుంది అని. మీరు ఒకవేళ వెళ్ళాలి అంటే ముందే ఫోన్ చేసి వెళ్ళండి. మేము అదొక్కటే కొంచెం ఓవరాల్గా మనం అవన్నీ తినేలోపు కూడా అయిపోతుంది. మీరు ఎవరైనా హరీలో ఉంటే మాత్రం అదొక చిన్న టిప్ అనమాట. ఓవరాల్గా మా అమ్మకు కూడా ఫుడ్ నచ్చింది. అంటే చెప్పాను కదా, ఇది హోమ్లీ ఫుడ్ లాగే ఉంటుంది. సో మనకి ఎక్కువ మసాలాస్ అలా ఏం లేకుండా చాలా చాలా లైట్గా ఉందన్నమాట.
ఇంకా సంక్రాంతి టైంలో కదా కైట్స్ అలా ఇలా పెట్టారు. చూసారు కదా, యాంబియన్స్ అంతా కూడా ఓవర్ హైప్, అలా ఏం లేదు. ఎందుకంటే ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేశారనమాట. కానీ ఫుల్గా ఉన్నారు, కొంతమంది వెయిటింగ్ కూడా ఉన్నారు. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే డౌట్ లేకుండా వెళ్ళొచ్చు. అక్కడ ఇంకా దాన్ని ఏమంటారు, హీరోయిన్స్ కొంచెం ఓల్డ్ 90s వరకు ఉన్నారనమాట. కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా బ్లాక్ అండ్ వైట్ పిక్స్. సో అలా అదనమాట సంగతి. కట్ చేస్తే మేమైతే వచ్చేసాం ఫ్లిప్ సైడ్కి. ఇక్కడ ఫ్లిప్ సైడ్కి ఎందుకు వచ్చాము అంటే మా వాడే కొంచెం ఆడుకుంటాడు, మేము రిలాక్స్ అవ్వచ్చు అని. అప్పుడు నేను కూడా వెళ్ళాను. ఇది వచ్చేసి గోకాటింగ్ అనమాట. ఎప్పుడు చూడడమే కానీ వెళ్ళలేదు. మావాడు కూడా ఎప్పుడు చూడడమే, వాడు వెళ్ళలేదు. అంటే ఇంత సైజ్తో ఎప్పుడు వెళ్ళలేదు. కాకపోతే మీకు తెలుసు కదా, మామూలుగా మనకి ఏంబీస్లో అలాంటి వాటిలో ఒక రూమ్లో ఉంటాయి, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ వెళ్తాము. సో ఇది వచ్చేసి ఏదో పెద్ద దాన్ని ఏమంటారు, సోల్జర్ డ్రెస్ ఇచ్చారు. అంటే కింద పడితే దెబ్బ తగలకుండా హెల్మెట్, క్లాత్ ఇవన్నీ ఇచ్చారు. ఈ గోకాటింగ్ అనేది నాకు బుజ్జమ్మకి ఫస్ట్ టైమే. కానీ వాడేమో సూపర్గా వెళ్ళారు, నేనే కొంచెం స్లోగా ఆగుతూ వెళ్ళాను. ఒక దగ్గర టపక్ అని డాష్ ఇచ్చేసాను ఆ టైర్స్కి. ఈ కార్ టైర్ కూడా చాలా టైట్గా ఉందబ్బా. అంటే అలా ఉంటుందేమో బై బర్త్, లేదు అంటే ఈ గేమ్స్ ఆడే వాళ్ళకి అలా ఉంటుంది. మనం గేమ్స్ ఆడం కదా, అందుకని నాకు రాలేదు. సో ఈ కార్ టైర్స్ ఉంటాయి కాబట్టి ఏం భయపడక్కర్లేదు. సో వాళ్ళు ఏం బ్రేక్ అయిపోయి కేసులు పెట్టడం అలా ఏం ఉండదు. అంటే జోక్గా చెప్తున్నా, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇట్లా తిప్పు, స్టీరింగ్ తిప్పు. వాడు బాబు అయినాడు కదరా నీకంటే. మళ్ళా ఇట్లా పో, చెయ్యూపురా. ఎక్కడికి రా ఇద్దరు? ఎక్కడికి పోతాను ఇద్దరు? కారు వేసుకొని అది ప్రొద్దుటూరుకి వెళ్ళిపోండి. నేను కడపకి వెళ్ళిపో వేసుకొని. యాక్చువల్గా ఈ రోప్ యాక్టివిటీ మా అమ్మ కోసం తీసుకున్నాము. కాకపోతే శారీకి సెట్ అవ్వదని మా వాడు వెళ్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఇది మేము ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి మాకు ఎక్సైటింగ్గా ఉండదు. అమ్మకైతే బాగుంటుందని తీసుకుంటే డ్రెస్ సెట్ అవ్వదంట. ఫైనల్గా మా వాడైతే పైకి వెళ్ళి ఇప్పుడు వస్తాడు, చూద్దాం ఎక్కడి నుంచి వస్తాడో. చూస్తున్నారు కదా, మా వాడికి గోకాటింగ్ చాలా నచ్చేసింది. మళ్ళీ 10 రౌండ్స్ వెళ్ళాడు వాడు ఒక్కడే. వాడికి 10 రౌండ్స్ అంటే ఏదో సరదాగా అనుకుంటున్నాడు. ప్రైజెస్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. అకేషనల్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఓకే, ఆ మెయింటెనెన్స్, సెక్యూర్, ఆ తర్వాత యాంబియన్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ కాబట్టి ఓకే. ఇక్కడ ఇంకా చాలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళేప్పటికీ కంప్లీట్ అవుతుందేమో చూడాలి. ఇక్కడ వచ్చేసి యాంబియన్స్ ఇవంతా కూడా చాలా బాగుంది. అంటే మొక్కలు కొంచెం ప్లెజెంట్గా, ఓపెన్ ప్లేస్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా. తర్వాత ఏంటి, మనకి పార్టీస్, ఏవైనా బర్త్డే పార్టీస్ అలా ఇలా ఉంటే కూడా చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. సో అదైతే చాలా బాగుంది. అంటే కొంచెం దూరంగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే. ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారు కదా, అన్ని ఫుడ్ ట్రక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి చాలా పానీపూరీస్, స్నాక్స్, చాట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా. మా వాడికి ఇక్కడ క్యూట్ పప్పీస్ కనిపించాయి. ఇక్కడ ఏంటి, ఒక చిన్న టిప్ ఏంటి అంటే, టికెట్ కౌంటర్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లోనే ఉంది. సో మీరు వన్స్ లోపలికి వెళ్ళి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, మీరేం చేయాలనుకుంటున్నారు అని డిసైడ్ అయ్యాక ఒకేసారి వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోండి. లేదు అంటే ఇంకా తిరుగుతూ ఉండాలన్నమాట. మేము ఎక్కువ చేయలేదు కాబట్టి ఒక 2-3 టైమ్స్ తిరిగితే సరిపోయింది. కానీ అదొక చిన్న టిప్ అనమాట మేము వెళ్ళి వచ్చిన తర్వాత. ఇక్కడ మావాడు ఈ పప్పీస్కి బిస్కెట్స్ అన్నీ వేసేసాడు. యాక్చువల్గా మనం తినేవి వేయకూడదు అంటూ ఉంటారు కదా,
ఏమో మనం తినడం కూడా మైదా ఏం అవసరం లేదనేసి మొత్తం వేసేసారు. ఇక్కడ చూడండి దాన్ని ఏమంటారు, నేను ఏడుస్తానని నాకు చిన్న వీడియో కోసమని అలా తీస్తున్నారు అంతే. ఎవరేం హ్యాపీగా తీరబ్బా, ఏదో మనం ఏడుస్తామని వీడియోలు తీస్తారు, మనం కూడా తీస్తున్నారు కదా అని ఏడుస్తూ ఉండలేక ఫోటోకి పోజులు ఇస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా లైట్స్, ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు, లైట్స్ అయ్యే వరకు ఉందాము చూద్దాం అనుకున్నా నైట్ వ్యూ. కాకపోతే అప్పటికే లేట్ అయిపోతుంది కదా అనేసి మేమైతే వచ్చేసాం. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. మనం ఎంత హ్యాపీగా ఉంచాలి అని ట్రై చేసినా కూడా ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళకి కంప్లీట్ అవ్వదు కదా. హాలిడేస్ తర్వాత వీకెండ్ ఏదో కలిసి వచ్చింది అని ఫ్రెండ్స్ ఆఫ్కోర్స్ రారు కదా అంత ఈజీగా, అందుకనేసి వాడు కొంచెం కంప్లీట్గా సాటిస్ఫై అవ్వలేదు. సో మళ్ళీ చెప్పాము ఫ్రెండ్స్ అందరూ వచ్చాక మళ్ళీ చేసుకుంది కానీ బర్త్డే మళ్ళీ చేస్తాము అని. స్టిల్ అది పెండింగ్ ఉందన్నమాట, చూద్దాం అది ఎప్పటికి అవుతుందో. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on